ఇక 158 స్టార్టింగ్‌లో అయితే లెరో నుండి ఇలా అనుకుంటాడు. నేను జస్ట్ వాడి ముందు నిలబడ్డందుకే నా బాడీ మొత్తం చిల్స్ వస్తున్నాయి. ఇక థామస్ ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు చచ్చిపోతావు అంటే ఇక లేనట్టుండి ఇలా అంటాడు. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఆఖరికి నా లైఫ్‌లో ఇది చివరి క్షణాలైనా సరే నేను ఎన్నిసార్లైనా సరే ఇదే చాయిస్‌నే తీసుకుంటా. పిరికివాడిలా పారిపోవడం కంటే ఇలాంటి చావే ఎక్కువ మంచిది. నేను ఖచ్చితంగా మంచి చాయిసే తీసుకున్నా. అనుకుంటున్నా అంటుంటే వాడి నుంచొచ్చే చిల్స్‌కి తను భయపడతాడనమాట. నేను మేబీ ఏమన్నా రాంగ్ చాయిస్ తీసుకున్నానా అని. ఇక వాడిని తినేయడానికి వస్తుంటే వెంటనే ఒక షాడో వచ్చేసి వాడిని అటాక్ చేస్తది. అదే కైసిల్. కైసిల్ వచ్చిన వెంటనే జిన్‌వూ వచ్చి వాడినైతే కొడతాడనమాట బీస్ట్‌ని. కొట్టేసి నువ్వు ఇక్కడి నుంచి ఫస్టు థామస్‌ని సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్ళు. ఇక వాడుండి బీస్ట్ మోనార్క్ గాడు ఇలా అంటాడు. అయితే అది నిజమే అన్నమాట. నీ మనిషి నుంచి షాడో స్మెల్ వస్తుంది. ఇంక జిన్‌వూ ఉండి ఇలా అనుకుంటాడు. వీడి దగ్గర నుంచి ఖచ్చితంగా ఎక్కువ కిల్లింగ్ ఇన్‌స్టింక్ట్ వస్తుంది. దాంతో పాటు వాడొక్కడే కాదు. ఇక వాడుండి ఇలా అంటాడు. అయినా ఒక సుపీరియర్ బీన్ పవర్‌ని ఒక మామూలు మనిషి బాడీలో ఉండి ఎలా యూజ్ చేయగలుగుతున్నావు నువ్వు? ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటరు షాడో మోనార్క్‌తోని ఆల్రెడీ డీల్ మాట్లాడుకుంటాడు అని ఫ్రోస్ట్ మోనార్క్ గాడు వస్తాడు. ఇక ఎనకాల నుంచి దాని అర్థం నేను ఈ మనిషిని తినొచ్చు కదా! నేను ఇంతవరకు ఒక్క మోనార్క్‌ని కూడా తినలేదు అని ఎనకాల నుంచి ఇన్సెక్ట్ మోనార్క్ అయితే వస్తుంది. ఇక వెంటనే జిన్‌వూ కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఫైట్ చేయాల్సింది ఒక స్నో ఫ్లార్క్ మోనార్క్ అయిన ఫ్రోస్ట్ మోనార్క్‌ని, తర్వాత బీస్ట్ మోనార్క్‌ని అండ్ ఆ తర్వాత ఇన్సెక్ట్ మోనార్క్‌ని. వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ పవర్స్‌ని అయితే యూజ్ చేస్తుంటాడు. జిన్‌వూ వెంటనే బయటికి రండి అని తన షాడో సోల్జర్స్‌ని అందరినీ కూడా పిలుస్తాడు. పిలిచిన వెంటనే ఫ్రోస్ట్ మోనార్క్ ఉండి ఇక వాళ్ళుండి ఇలా అనుకుంటారు. అయితే వీళ్ళేనా కొత్త షాడో ఆర్మీ. ఫ్రోస్ట్ మోనార్క్ గాడు ఒక్కసారిగా తన ఫ్రీజ్‌ని అయితే యూజ్ చేస్తాడు. వెంటనే ఆ పవర్‌కి జిన్‌వూ షాడో సోల్జర్స్ అందరూ కూడా ఫ్రీజ్ అయిపోతారు. ఏంటి వీళ్ళేనా? వీళ్ళు చాలా ఉండొచ్చు. అయినా వీళ్ళంతా కూడా చిన్న ఫ్రైస్. ఇలాంటి సోల్జర్స్‌తోని నువ్వు ఆఖరికి మాలో ఒక్కరిని కూడా ఎదుర్కోలేవు. ఇక ఆ ఇన్సెక్ట్ మోనార్క్ ఉండి నువ్వు అట్‌లీస్ట్ నా పిల్లలనైనా సరే బయటికి చూడాల్సింది. నేను వాళ్ళతో కనీసం చివరి క్షణాలైనా గడపాలనుకుంటున్నా. అయినా ఇలాంటి సోల్జర్స్‌తోని మనతో ఫైట్ చేయాలనుకుంటున్నాడంటే ఖచ్చితంగా వేస్టే. హా! మిగతా మోనార్క్స్ అంటే ఏంటి చులకన అయిపోయిందా? అయినా సరే ఈ మనిషి షాడో మోనార్క్ పవర్‌ని ఖచ్చితంగా ఫుల్‌గా యూజ్ చేయలేడు. షాడో మోనార్క్ గ్రేటెస్ట్ మోనార్క్ అయినా సరే మిగతా మోనార్క్ పవర్ ముందు తను చులకనగా చూడకూడదు. ఇక జిన్‌వూ ఉండి డాగర్స్‌ని తీస్తాడు. డాగర్స్‌ని తీసి నేను అట్‌లీస్ట్ నిన్నొక్కనైనా సరే చంపేస్తా అని ఫ్రోస్ట్ మోనార్క్ వైపు అయితే చూపిస్తాడు. అందరితో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక జిన్‌వూ వచ్చేసి ఆ ముగ్గురు మోనార్క్స్‌తోని అయితే ఫైట్ చేస్తుంటాడు. ఆ ఫోస్ట్ మోనార్క్ గాడేమో మ్యాజిక్ బీస్ట్‌లను అయితే యూజ్ చేస్తుంటాడు. ఇక ఇంకోవైపు ఆ ఇన్సెక్ట్ మోనార్క్ ఏమో డెడ్ బాడీస్‌ని యూజ్ చేస్తుంటది. ఇక బీస్ట్ మోనార్క్ గాడేమో డైరెక్ట్‌గా జిన్‌వూని అయితే అటాక్ చేస్తుంటాడు. వాళ్ళు ముగ్గురు ఎంత అటాక్ చేసినా సరే జిన్‌వూ వాళ్ళని ఎంత కట్ చేసినా సరే వాళ్ళు రీజనరేట్ అవుతూనే ఉంటారనమాట. అండ్ జిన్‌వూ కూడా అర్థం కాదు ఎంతసేపు వీళ్ళతో ఫైట్ చేయాలో అని. ఇక వెంటనే జిన్‌వూ షాడోస్ నుంచి బెరు అయితే బయటికొస్తాడనమాట. బెరు బయటికొచ్చి నీకెంత ధైర్యం ఉంటే నా కింగ్ పైన చేతులేస్తావు అని ఆ ఇన్సెక్ట్ మోనార్క్ పైన అయితే బెరు అడుస్తూ ఉంటాడు. ఇక ఫోస్ట్ మోనార్క్ గడేమో ఒక షాడో సోల్జర్ నా స్పెల్‌ని బ్రేక్ చేసిందా? అయినా సరే ఒక కమాండర్ లెవెల్ ఎంటిటీ ఒక మనిషి చేతిలో ఎలా? అయినా ఒక కమాండర్ లెవెల్ షాడో సోల్జర్ అయినా సరే ఖచ్చితంగా అది గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంతనే. ఇక ఆ ఇన్సెక్ట్ మోనార్క్ ఏమో ఇలా అంటుంది. ఏంటి నీకు నీ అమ్మెవరో గుర్తుకు లేదా? నిన్ను ఖచ్చితంగా పనిష్ చేయాల్సిందే అని బెరు పైన అటాక్ చేయడానికి వేస్తే బెరు మాత్రం నీకెంత ధైర్యమే అని బెరు వచ్చేసి జిన్‌వూ దగ్గరికొచ్చేసి మీకేం కాలేదు కదా లార్డ్ అని వరి అయితే అవుతుందనమాట. వెంటనే జిన్‌వూ దగ్గరికి అటాక్ చేయడానికి బీస్ట్‌లు వస్తే బెరు వాటన్నిటిని కూడా చంపేస్తుంది. వెంటనే బెరుని ఆ ఇన్సెక్ట్ మోనార్క్ పట్టుకొని అండ్ జిన్‌వూని కూడా అటాక్ చేస్తుంది. జిన్‌వూ గోడకేసి పడుంటే జిన్‌వూ వైపు అయితే ఫ్రోస్ట్ మోనార్క్ గాడు కొన్ని వందల బ్లేడ్స్ అయితే ఏస్తూ ఉంటాడు. నువ్వు ఎంతసేపు అని నా ఈ అటాక్‌ని తట్టుకోగలవు అని అనేలోపే జిన్‌వూ వాడి గుండెల్లో ఒక డ్రాగర్ అయితే దింపింటాడు. నేను నీకు ఆల్రెడీ చెప్పా కదా నువ్విక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళట్లేదు అని జిన్‌వూ అంటాడు. నీకెంత ధైర్యం రా! ఒక మామూలు మనిషివి నాలాంటి ఒక మొనార్క్‌తో ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? జిన్‌వూ ఏమో వాడిని నీ గుండెల్లో దింపా. అయినా సరే వాడికేం అవ్వట్లేదు. వాడిని ఎలాగైనా సరే అటాక్ చేయాలి అని. జిన్‌వూ వాడిని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే ఎనకాల నుంచి బీస్ట్ మోనార్క్ గాడు వాడి కత్తి తీసి జిన్‌వూనైతే నరుకుతాడనమాట. ఇక బెరు ఏమో కంగారు పడుతుంది. బెరు కంగారు పడుతుంటే వెనకాల నుంచి నా పేరు క్వెర్షియా. నేను ప్లేగ్ మొనార్క్‌ని. దాంతో పాటు ప్రతొక్క ఇన్సెక్ట్‌కి నేను మదర్‌ని. నీకు నీ తల్లెవరో గుర్తుకు లేకపోయినా సరే నేను నిన్ను నా బిడ్డగానే చూసుకుంటా అని బెరునైతే అటాక్ చేస్తూ ఉంటది. ఇక బెరున్ అటాక్ చేస్తూ వాడేమో ఇలా అంటాడు బీస్ట్ మోనార్క్ గాడు. ఇదే నీకిక చివరిది.
ఇక బెరు ఉండి ఏం చేస్తున్నారా మీరంతా వెంటనే బయటికి రండి అని అనంగానే వెంటనే గ్రీడు మిగతా షాడో సోల్జర్స్ అందరూ కూడా వాడి బ్యారియర్ నుంచి అయితే వస్తారనమాట. ఇక ఫోర్స్ మోనార్క్ గాడుండి అయినా సరే నీ దెబ్బ చాలా గట్టిగా తాకింది, ఇక ఆటలాడుకునే సమయం ఆగిపోయింది అని అంటే జిన్వు మాత్రం నువ్వు ఖచ్చితంగా దీని గురించే మాట్లాడుతున్నావా అని వెంటనే స్టేటస్ రికవరీ అయితే కొడతాడు. జిన్వు మళ్ళీ బాగైపోతాడు. ఇక చాప్టర్ 160లో అయితే దూరం నుంచి హంటర్స్ అందరూ కూడా చూస్తుంటారు. అసలు నాకు అనిపిస్తుంది ఇదేనేమో ప్రపంచం అంతమవుతుందని. తను నిజంగానే సంగ్ జిన్వునేనా? తను ఒక హంటరు, తను ఖచ్చితంగా గ్రో కాగలని నాకు తెలుసు, కానీ ఇంత షార్ట్ ఆఫ్ టైంలో తను అంతలా ఎలా గ్రో అయ్యాడని బేక్వి కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక జిన్వు ఏమో అందరి మోనార్క్స్తోని జిన్వు అండ్ తన షాడో సోల్జర్స్ అందరూ కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే క్విర్షియా వచ్చేసి తన పైన అటాక్ చేయడానికి వెళ్తే జిన్వు ఇలా చెప్తాడు, నాకు క్రియేటర్ ఒక ప్రాఫెసీ లాంటిది చెప్పాడు. అదేంటంటే నేను పైనుంచి వచ్చే పిల్లర్ ఆఫ్ ఫ్రేమ్ నుంచి చనిపోతానని, కానీ తను నాకు చెప్పలేదు ఆ పిల్లర్ నా పైన పడుద్దో లేదో అని. ఇక వెంటనే ఆ ఇన్సెక్ట్ పైన అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇక ఇంకోవైపు దూరం నుంచి అయితే ఒక అసాసిన్ అయితే కూర్చొని ఉంటాడనమాట. నాకు ఆల్రెడీ తెలుసు, సో ఎనిమి ఎవరన్నా వస్తే ముందే చూడమని అని. కానీ ఒకవేళ నిజంగా వస్తే మేము నిజంగా బతుకుతామా? ప్రపంచం అంతా అంతరించిపోయేలా ఉంది అని వాడు అనుకుంటూ ఉంటే వెంటనే వెనకాల నువ్వు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉండు అని ఒకడు అంటాడు. ఎవరు నువ్వు అని వాడు తిరిగి చూస్తే ఎవ్వరు కూడా ఉండరనమాట. ఇక హంటర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కరు కూడా ఫైట్లోకి మధ్యలో దూరాలనుకోరు, ఎందుకంటే వాళ్ళు దూరితే వాళ్ళ పని అయిపోద్దని వాళ్ళకి తెలుసు. ఇక క్విర్షియా వచ్చేసి జిన్వు పైన అటాక్ చేయడానికైతే వస్తూ ఉంటుంది. నేను నీ పైన పాయిజన్ యూస్ చేస్తాను, పాయిజన్ యూస్ చేస్తే పాయిజన్ నా పైన పనిచేయదు అని జిన్వు వచ్చేసి దాన్ని ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడనమాట. నరికేసి దాన్ని చంపేస్తాడు. అవును, ఇన్సెక్ట్ మోనార్క్ని జిన్వు అయితే చంపేస్తాడు. జిన్వు చంపేసిన వెంటనే తనకి ఆ లెవలప్ అయితే అవుద్దనమాట. ఇక మిగతా ఇద్దరు మోనార్క్స్ కూడా షాక్ అవుతారు. అసలు ఇది ఎలా పాసిబుల్, తను ఖచ్చితంగా ఒరిజినల్ మోనార్క్ అంత పవర్ అయితే కాదు. ఇక బీస్ట్ మోనార్క్ ఉండి ఇలా అంటాడు, మనం ఇది మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. ఇదే ఒకప్పుడు స్ట్రాంగెస్ట్ మోనార్కులు ఈ ప్రపంచాన్ని రూల్ చేసినప్పుడు మనం ఎలా భయపడ్డామో ఇప్పుడు కూడా అలాగే భయపడాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి తను చాలా అలసిపోయాడు, ఎందుకంటే తను ఈ చిన్న ఫ్రైస్ పైన ఆధారపడ్డాడు కదా. సో ఇలాంటి వాడు మనలాంటి మోనార్క్స్తో ఏమీ చేయలేడని బెరూనైతే గట్టిగా పట్టేసి చంపేయబోతుంటాడు. ఇక బెరూ ఎక్సిస్టెన్స్ కూడా మొత్తం పోతుంటుంది అనమాట. జిన్వుకి అర్థమై బెరూని క్యాన్సిల్ చేయాలనుకున్నాడు సమనింగ్, కానీ అది అవ్వదు. ఇక బీస్ట్ మోనార్క్ గాడు అయితే జిన్వు వస్తే బీస్ట్ మోనార్క్ గాడు వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక వీడుండి ఇలా అంటాడు, నువ్వు కరెక్ట్గానే చెప్పావు బీస్ట్ మోనార్క్, ఈ మనిషి ఖచ్చితంగా వాడి పవర్స్ పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కానీ వాడికి ఓనర్ లేడు. సో ఇప్పుడు మనం మన పవర్స్ని యూస్ చేస్తే వాడి పవర్స్ని ఎలా కంట్రోల్ చేయలేడో వాడికి నిరూపిస్తా, నేను నీ పప్పెట్స్ అందరినీ కూడా నాశనం చేస్తా అని జిన్వు షాడో సోల్జర్స్ అందరినీ కూడా ట్రాప్ చేస్తాడనమాట. జిన్వు పైన వాడి దగ్గర ఉన్న డాగర్స్తోనే అటాక్ చేస్తూ ఉంటాడు. జిన్వు కూడా ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాడిపైన తిరిగి అటాక్ చేసినా సరే అటాక్స్ పనిచేస్తూ ఉండవు. ఇక వేరే దారి లేదు, ఎలాగైనా సరే వాడిని చంపేయాలని జిన్వు గట్టిగా ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఫైట్ చేస్తూనే ఉన్నా సరే అది వర్క్ అవుతూ ఉందన్నమాట. నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఇప్పుడు వాడు నాకు దొరికాడు అని జిన్వు అనుకునే లోపే వాడైతే నవ్వుతాడు. జిన్వుకి అర్థం కాదు, ఎందుకంటే వెనకాల నుంచి చూస్తే అందరూ కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ మూమెంట్లో జిన్వు వెనకాల నుంచి బీస్ట్ మోనార్క్ గాడు జిన్వు గుండెల్లో వాడి ఫ్యాంక్స్ని అయితే దింపింటాడు. నాకు అర్థమైంది నువ్వు నీ స్పీడ్ పైన అంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నావో, అయినా మేము కూడా మోనార్క్సే కదా అని జిన్వు వైపు అయితే చూస్తే జిన్వు ఏమో రక్తం కక్కుంటూ ఉంటాడు. అంతటితో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 161 స్టార్టింగ్లో అయితే జిన్వు ఇలా అనుకుంటాడు, నా లెవెల్ ఎంత పెరిగినా సరే ఏమీ మారలేదు. ఇక ఫస్ట్ మోనార్క్ గడేమో జిన్వు గుండెల్లో మళ్ళీ కత్తినైతే దింపుతాడు. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా సరే నువ్వు ఒక మోనార్క్ అయితే కాలేకు, ఇంత దూరమే నువ్వు వెళ్ళగలిగేది మనిషి, అయినా సరే నువ్వు మా ఆర్మీ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేది చూడలేకపోయావు. ఒక్కసారి వాళ్ళు వస్తే ఏం జరుగుద్దో నీకు తెలుసా? మనుషులంతా గుట్టలు గుట్టలుగా పడుంటారు, మొత్తం రక్తం ఏరులై పారుతుంది, నువ్వు పెరిగిన ఈ ప్రపంచం అంతా కూడా మారిపోతుంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అలాగే ఫ్రీజ్ చేసి ఉంచుతా. దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ జీవితకాలం అలాగే ఉండిపోతారు, వాళ్ళకి చావు ఉండదు, బతుకు ఉండదు, ఎప్పుడు కూడా వాళ్ళ కాలం మొత్తం అలాగే ఉండిపోతారు. ఇక జిన్వు ఏమో ఇంకొకసారి అని అనుకుంటూ ఉంటే తను ఫ్రీజ్ అయిపోతాడు. ఇక వెంటనే సిస్టమ్ ఉండి ప్లేయర్ హెచ్పి 0కి రీచ్ అయింది,
ప్లేయర్ చనిపోయాడు. దాని తర్వాత ప్లేయర్కి ఇప్పుడు బ్లాక్ హార్ట్ పొజిషన్లోకి వచ్చింది. ప్లేయర్కి కావాల్సిన రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా వచ్చాయి. తన స్కిల్లు అన్నోన్, అన్నీ కూడా లెవెల్స్ అన్నీ కూడా మ్యాక్స్ అవుతాయి. తన స్కిల్ లెవెల్ వచ్చేసి అన్నోన్ 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 అని మొత్తం కూడా వస్తుంది. జిన్వు వెంటనే లేచి చూస్తే తను హాస్పిటల్లో ఉంటాడు. తనకి గుర్తొస్తుంది, ఇందాకే కదా నా గుండెల్లో కత్తుండేది, ఏంటి అది మొత్తం కూడా కలేనా, అయినా హాస్పిటల్లో ఉన్నా ఏంటి, అసలు ఏం జరిగింది అని అంటున్నప్పుడు అక్కడికి ఊజించులు అయితే వస్తాడు. నువ్వు నీ మెలకువలోకి వచ్చావా అని. ఇక జిన్వు ఏమో చైర్మన్ ఊజించులు అంటాడు. మళ్ళీ తనకేం కూడా అర్థం కాదనమాట, నేను ఎలా బతుకున్నా అది ఇది అని అడిగితే ఊజించులు మాత్రం మనకి ఎపిసోడ్ 1లో అడిగినట్టు, నేను సర్వేలెన్స్ టీమ్ మేనేజర్ని అండ్ నేను చైర్మన్ని కాదు, నువ్వు మూవింగ్ స్టాచ్యూస్ గురించి అడిగావంట కదా, నేను నీకు ఎవరో ఎలా తెలుసు అని అన్నీ కూడా అడుగుతుంటాడు. జిన్వుకి ఏం కూడా అర్థం కాదనమాట. తర్వాత అన్నీ మాట్లాడిన తర్వాత తనకు అర్థమవుద్ది, నాకు అసలు హాస్పిటల్లో ఉన్న సేమ్ ఇలాంటి సిచ్యువేషనే నాకు అర్థమైంది. మేబీ నేను ప్యాస్ట్ నుంచి నిద్ర లేచానా. ఇక వాళ్ళేమో అనుకుంటుంటారు, అయినా నువ్వు నిజంగానే జిన్వునేనా, ఫోటోకి దీనికి చాలా తేడా ఉంది, మేము ఏమైనా మిస్టేక్ చేసామా అంటే జిన్వు మాత్రం నాకు కొద్దిగా టైం కావాలి, అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు, నా ఫేసు నాకు ఇంతకుముందున్న నా స్టాట్స్ అన్నీ కూడా సేమ్ అంతే ఉన్నాయి, సేమ్ నా ఎంత పవర్ఫుల్లో అలాగే ఉన్నా, ఆఖరికి కామిస్తో సహా. ఇక జీనా కూడా వచ్చి షాక్ అవుతుందన్నమాట, నువ్వేనా నా బ్రదర్వి అని. జిన్వు ఉండి, నేను అసోసియేషన్కి వెళ్ళి నేను హంటర్ కింద అవ్వాలనుకోవట్లేదు, నేను గివప్ అవుతున్నా అని చెప్తాడనమాట. అండ్ దాంతోపాటు నువ్వు ఇప్పుడు మీకు మధ్యలో స్కూల్ ఉంది కదా వెళ్ళిపో, అండ్ దాంతోపాటు హాన్సాంగ్ నువ్వు ఎప్పుడు కూడా హంటర్గా కావాలనుకోకు అని తనకైతే చెప్తాడనమాట. అదే జీనా ఫ్రెండ్కి. తనకు అర్థం కాదు తన పేరు ఎలా తెలిసిందో. జిన్వు ఏమో ఇలా అనుకుంటాడు, నా దగ్గర ఇప్పుడు నా షాడో సోల్జర్స్ లేరు, అయినా సరే నేను నా ఆర్మీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది, నేను నిజంగానే టైంలో వెనక్కి వచ్చేసా. ఇక అందరూ కూడా షాక్ అవుతారు, ఎందుకంటే జిన్వు మళ్ళీ ఎస్ ర్యాంక్ హంటర్ కింద అయింటాడు. నేను చైర్మన్ని కలవాలనుకుంటా అని చైర్మన్ కలవడానికి అయితే వెళ్తాడు. అండ్ లిఫ్ట్లో వెళ్తూ వెళ్తూ అక్కడైతే క్యాంగ్ టషక్ అయితే ఉంటాడనమాట. వాడుండి అలా అనుకుంటూ ఉంటాడు. జిన్వు మాత్రం ఇలా చెప్తాడు, నీకు స్టెల్త్ అనే స్కిల్ ఉంది కదా, అయినా నీ గురించి ఎవరికి కూడా తెలియదు అనుకుంటున్నావా, నీకెలా తెలుసు అంటే నువ్వు ఒక హై ర్యాంకింగ్ హంటర్ అయినా సరే నువ్వు అసోసియేషన్లో లేవు, సో ఎవరో వచ్చి వాళ్ళ దాతర్ కోసం నిన్ను రివెంజ్ తీర్చుకోమంటారు. ఇక జిన్వు ఉండి ఒక అతను వచ్చి ఆ క్రిమినల్స్తో నేను ఇలా చేయమంటాడు, అండ్ నువ్వు అది చేస్తే చెయ్యి, అంతేగాని నువ్వు మిగతా హంటర్స్ని హట్ చేసావంటే నువ్వు నా చేతిలో చస్తావు అని జిన్వు బెదిరించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. అండ్ జిన్వు చూసి, మిమ్మల్ని చాలా కాలమైంది చూసి అని చైర్మన్తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ నోటిఫికేషన్లో నువ్వు ఈ ప్రపంచాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నావు అని వస్తూ ఉంటుంది అనమాట. అండ్ జిన్వు వచ్చేసి చైర్మన్తో డీల్ అయితే మాట్లాడుతూ ఉంటాడు, ప్లీజ్ సమనర్ బీస్ట్లను కూడా అలో చేయండి హంటర్స్ కింద, సో దాంతో ఏంటంటే నేను జేజు ఐలాండ్లో నా యాన్స్ అన్నింటిని కూడా నేనే చంపేస్తా. ఇక చైర్మన్ నుండి అందరూ కూడా షాక్ అవుతుంటారు, మేము జేజు ఐలాండ్ ఇంతకుముందు ఫెయిల్ అయ్యాం నీకెలా తెలుసు అంటే, ఒక్కసారి జిన్వు నుంచి వచ్చే ఎనర్జీని చూసి, ప్లీజ్ అది జస్ట్ నేను ఒక్కరిని మాత్రమే చేయగలను, సో జేజు ఐలాండ్లో నా యాన్స్ అన్నిటిని నేనే చూసుకుంటా అని చెప్తాడనమాట. సో ఇక చైర్మన్కి కూడా అర్థమవుతుంది ఏంటి ఏది. సో మళ్ళీ సేమ్ జిన్వుకి ఫస్ట్ నుంచి అర్థమైన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఎదురవుతాయి. జిన్వు సేమ్ అదే నోటిఫికేషన్ వస్తుంది, సేమ్ మీరు మళ్ళీ వరల్డ్ని రీస్టార్ట్ చేయాలనుకుంటున్నావా, ప్రపంచాన్ని రీస్టార్ట్ చేయాలనుకుంటున్నావా, ప్రపంచాన్ని రీస్టార్ట్ చేయాలనుకుంటున్నావా అని సేమ్ జిన్వుకి అదే 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 వస్తుంది, ఈవెన్ బేరుని అరెస్ట్ చేసేదాకా. ఇక జిన్వుకి అర్థమయ్యి, ఎందుకు నువ్వు దీన్ని ఆపవు, నాకు తెలుసు ఇదంతా అబద్ధమని, సో ఇదంతా కూడా ఆపేసి ఫస్ట్ నువ్వు ఎవరో ముందుకి రా, ఇంకెంతకాలం అని పైనుంచి చూస్తూ అలాగే ఉంటావు అని జిన్వు ఉంటే జిన్వు ఒక వైడ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ సిస్టమ్ నోటిఫికేషనే వస్తుంది, నువ్వు ప్రపంచాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నావా అని కొన్ని వందల నోటిఫికేషన్లు వస్తాయి. జిన్వు ఉండి అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు, నువ్వేనా కింగ్ ఆఫ్ డెడ్వి అని. అక్కడ చూస్తే అక్కడ మనకి యాష్ బర్న్ అయితే ఉంటాడనమాట. అందరితో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 162 స్టార్టింగ్లో అయితే జిన్వు అడుగుతాడు, నువ్వేనా కింగ్ ఆఫ్ డెడ్వి అంటే తనుండి ఇలా అంటాడు, నీకు కావాలనుకుంటే నువ్వు ఈ ప్రపంచంలో యథాంతం ఉండొచ్చు, ఇది ఎలా ఉంటుందంటే నువ్వు ఇంత మంచి డ్రీమ్ నుంచి ఎప్పుడూ మేలుకోవు. ఇక జిన్వు ఉండి ఇలా అడుగుతాడు, అంటే ఏంటి, నువ్వు క్రియేట్ చేసిన ఈ ఇల్యూజన్లో నన్ను జీవితకాలం బతకమంటావా అంటే, నేను దీన్ని క్రియేట్ చేయలేదు, కానీ ఈ క్రియేషన్కి రెస్పాన్సిబుల్ మాత్రం నువ్వే. ఏంటి నేను క్రియేట్ చేశానా? అవును,
ఈ వరల్డ్ క్రియేట్ చేయబడింది ఎందుకంటే నువ్వు ఇంతవరకు చేసిన తప్పులు మరియు నీ కోరికలు, దాంతో నా పవర్ కలిసి ఈ ప్రపంచం అనేది కలిసింది. అంటే దీని అర్థం ఇది మొత్తం నా టెరిటరీ అండ్ ఇక్కడ ఉన్నది మొత్తం కూడా చావు. నేను నిన్ను ఎప్పటినుంచో చూస్తున్నా, నువ్వు అనుకున్నప్పటి నుంచి. నువ్వు ప్రతిసారి చావు చివరి దాకా వెళ్ళి ఎలాగోలాగా తిరిగి బతుకుతున్నావు. నేను ఉదాహరణని. నువ్వు ఇన్నాళ్ళు పడ్డ నీ బాధలకి అండ్ నువ్వు ఇన్నాళ్ళు అనుభవించిన నీ సఫరింగ్స్కి నేను నీకిచ్చే కానుక నేనే చావుని. అండ్ నేనే అన్నిటికంటే చివరి దాన్ని, నీ భయంకరమైన దాన్ని. అండ్ నేనే నువ్వు. నా టెరిటరీలో నువ్వు ఏది కావాలన్నా చేయొచ్చు. నువ్వు కావాలనుకుంటే నా సర్వెంట్స్ని నీ సర్వెంట్స్ లాగా మార్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి నా పవర్ని నువ్వు పొందొచ్చు. అండ్ అంతా కూడా ఇదంతా నీ టెరిటరీలో నువ్వే చేసుకోవచ్చు. నీకు కావాల్సినంత పవరు నువ్వు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనుకున్నా, డెస్ట్రాయ్ చేయాలనుకున్నా అంతా కూడా ఈ పవరే ఇస్తుంది నీకు. ఇక జిన్వు ఉండి అంటే ఏంటి, నా దగ్గర కూడా సేమ్ ఈ పవర్ ఉందా అని అడిగితే, అవును, నేను ఇంతకాలంగా దీనికోసమే వెయిట్ చేస్తున్నా. నేను షాడో మొనార్క్ని, చావుకి రారాజుని, చావుని ఆపగలిగేవాణ్ణి అండ్ అంధకారంలో ఉండేవాణ్ణి. ఎందుకు నువ్వు నన్ను ఎంచుకున్నావని జిన్వు అడిగితే, నేను నీకు చూపిస్తా మన మొదలు అండ్ అలాగే చివరి ఎక్కడ మొదలైందో. ఇక ఇంకోవైపు ఏమో ఆ మొనార్క్లు అయితే ఆ జిన్వు చనిపోయినాడని అయితే అనుకుంటారు. ఇక థామస్ కూడా అడుగుతాడు, సంగ్ జిన్వు ప్రెజెన్స్ ఇప్పుడే అయిపోయింది, అసలు ఏం జరిగింది అంటే అందరూ కూడా షాక్ అవుతారు. ఇప్పుడు ఆ మ్యాజిక్ బిస్ట్లని ఎవరు ఆపుతారు, ఏం చేస్తారు అని. ఇక వాడేమో నేను ఇందాక కానీ ఆ పర్సన్కి వినకుంటే నేను ఖచ్చితంగా జిన్వుని కాపాడేవాడిని అని వాడు అటాక్ చేయడానికి వెళ్తే ఇంకా ఆ మోనార్క్లు ఇద్దరు ఉండి కంగారు పడతారు. అసలు మనం దీన్ని జరగనివ్వకూడదు. ఇప్పుడు ఫేక్ కింగ్ చనిపోయినాడు కాబట్టి నిజమైన కింగ్ తిరిగి రాకూడదు, ఎలాగైనా సరే తనని చంపేయాలి అని వాళ్ళు వెళ్తుంటే బీస్ట్ మొనార్క్ని ఒక్క తన్నైతే తంతాడనమాట గాల్లోంచి ఒకడొచ్చి. ఇక ఇప్పటి నుంచి ఎవ్వరు కూడా విన్ని ముట్టుకోకూడదు అని అక్కడ జిన్వు వాళ్ళ ఫాదర్ అయితే నిలబడతాడు. ఇక పాస్ట్లో అయితే మనకు చూపిస్తారు, వేరే ప్రపంచంలో వెలుగు చీకటి ఉన్నాయి, అవి రెండు మాత్రమే ఉన్నాయి, ఇంకా ఏది క్రియేట్ చేయలేదు. అలాంటప్పుడే ఒక అబ్సల్యూట్ బీయింగ్, అతన్నే దేవుడిగా కింద కొలిచేవాళ్ళు. అండ్ ఆయనే లైట్ని డార్క్నెస్ని క్రియేట్ చేసి దాన్ని రెండుగా విభజించాడు. ఒక దాంట్లో ఏంటంటే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది, ఇంకోటి ఆ నాశనం చేసిన దాన్ని లేపి ఒకరి సోల్జర్స్ నుంచి ఇంకోటి సోల్జర్స్లోకి మారుస్తుంది. దానివల్ల ఏంటంటే అదొక పెద్ద వార్లాగా మారిపోయింది. అప్పుడే అక్కడ ఉన్న అన్ని బీన్స్లోకి బ్రైటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ అబ్సల్యూట్ బీన్ వచ్చి అడిగింది, ఓ అబ్సల్యూట్ రూలర్, ఆయన ఎంతకాలం అని మన సోల్జర్స్ ఇలా వాళ్ళ చావు అరుపులతో కేరింతలతో ఇలా ఎంతకాలం, ప్లీజ్ మీ స్ట్రెంత్ని మాకివ్వండి, దాంతో మనం మన అపోనెంట్స్ అందరినీ కూడా చంపేసి మన విజయ బేరీని మోగిద్దాం అని అడిగితే, కానీ అబ్సల్యూట్ బీన్ మాత్రం ఫ్రాగ్మెంట్కి ఏమాత్రం రిప్లై ఇవ్వలేదు. అప్పుడు ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్కి అర్థమైంది, ఎందుకంటే అబ్సల్యూట్ బీన్కి అండ్ మిగతా ఈ బ్యాటిల్ అనేది అన్నిటికి కూడా వాళ్ళకి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. రూలర్కి ఈ యుద్ధం ఎండ్ కావడం ఇష్టం లేదు. అందరూ కూడా అబ్సల్యూట్ బీన్నే కొలిచారు, వాళ్ళంతా కూడా అబ్సల్యూట్ బీన్ కోసమే బతుకున్నారు, అందరూ కూడా వాళ్ళ రక్తం జీవితాల్ని అర్పించారు. అయినా ఇంతకాలం అలానే అందరూ కూడా ఫాలో అవుతూ వచ్చారు, కానీ ఎవ్వరు కూడా తిరిగి బతకలేకపోయారు. ఎందుకంటే ఇది కేవలం ఎవరైతే చావు అంచుల దాకా వెళ్ళారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఆఖరికి వాళ్ళు అలాని ఎదిరించి వెళ్ళాలన్నా సరే కేవలం చావు మాత్రమే వాళ్ళ కోసం ఉంటుంది. అండ్ అప్పుడే అబ్సల్యూట్ బీన్ ఉన్నంత వరకు యుద్ధం చివరికి రాదు. అండ్ ఈ అంతులేని యుద్ధాన్ని ఎలాగైనా సరే నిర్మూలించాలి అని అక్కడి నుంచే తిరుగుబాటు స్టార్ట్ అయ్యింది. అండ్ అదే పాస్ట్లో ఉన్న నేను ఒక పొగరుబోతు గాడ్కి వ్యతిరేకంగా నిలిచా అండ్ మిగతా వాళ్ళకు కూడా. సో దాంతో నా ఎంతోమంది సోల్జర్స్ అందరినీ కూడా కోల్పోయా. ఆ తర్వాత నాతో సహా అంతా కూడా ముగిసిపోయింది అనుకున్నా. కానీ అప్పుడే నేను కళ్ళు తెరిచి చూస్తే మొత్తం డార్క్నెస్తో నిండిపోయి ఉన్నా. నాకప్పుడు అర్థమైంది, అబ్సల్యూట్ బీను నాలో ఒక చిట్ట చివరి పవర్నైతే ఉంచాడు అని. అప్పుడే నేను రిలీజ్ అయ్యా, అదే అరైజ్ అని. నేను అప్పుడు నా కొత్త
ఆర్మీతోని యుద్ధానికి వెళ్ళా. కానీ అప్పటికే అంతా కూడా ముగిసిపోయింది. నేను తిరిగి వెళ్ళి చూస్తే అబ్సల్యూట్ బీన్ ఇక లేడు. అంతా కూడా ముగిసిపోయింది అని అక్కడ చూస్తే అబ్సల్యూట్ బీన్ అయితే చనిపోయి ఉంటాడు. అందరితో చాప్టర్ అయితే అయిపోతుంది. 163 ది గాడ్ స్టోరీ కంటిన్యూషన్. నేను తిరిగి వెళ్ళి చూసేసరికి అంతా కూడా అయిపోయింది. ఎందుకంటే మిగిలిన ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ బ్రిలియంట్ ఆఫ్ లైట్స్ అందరూ కలిసి అబ్సల్యూట్ బీన్ని చంపేసి వాళ్ళంతకు వాళ్ళే కొత్త గాడ్స్ అని చాటి చెప్పించుకున్నారు. దాంతో వాళ్ళు రూలర్స్ అనే కొత్త పొజిషన్లోకి వెళ్ళారు. అండ్ ఆ తర్వాత అబ్సల్యూట్ బీన్ దగ్గర ఉన్న కొన్ని టూల్స్ని యూస్ చేసి వాళ్ళు మిగిలిన ఈ సవర్నర్స్ అందరినీ కూడా హంట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే కింగ్ ఆఫ్ జైన్స్ అయిన లీగియాని రూలర్స్ పట్టుకున్నారు. అండ్ ఆ తర్వాత 2 సైడ్లో ఉన్న బ్యాలెన్స్ అనేది మొత్తం కూడా పడిపోయింది. అప్పుడే సవర్నర్స్ అందరూ కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళ ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. సో నేను వాళ్ళకిప్పుడు అవసరం ఉంది అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. అప్పుడు నేను ఆ మూమెంట్ని యూస్ చేసుకొని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళా. వాళ్ళకప్పుడు వేరే చాయిస్ లేదు నాతో కలవడం తప్ప. ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరికి ఎనిమి ఒక్కరే, రూలర్స్. నేను వాళ్ళతో జాయిన్ అయిన తర్వాత బ్యాటిల్ అనేది జరుగుతూనే ఉంది. ఎందుకంటే నేనప్పుడు ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ని కాదు, అలా అని ఒక గాడ్ యొక్క మెసెంజర్ని కూడా కాదు, కానీ నేను ఒక షాడో మొనార్క్ని. అండ్ నేను వాళ్ళ వంతు ఉన్నంత వరకు నా షాడోస్ ఎప్పుడు కూడా అలాగే ఉన్నాయి. నేను నా ఫోర్సెస్ని ఆర్మీ ఆఫ్ డిస్ట్రక్షన్ అయిన బసర్క్ ఆఫ్ డ్రాగన్స్తోని కలిపి మేమిద్దరం కలిసి మిగతా మొనార్కులను రూల్ చేశాం. మిగిలిన 2 మొనార్కులు అయిన బీస్ట్ మొనార్కు అండ్ అలాగే వైట్ ఫ్లేమ్ మొనార్క్ అయిన వాళ్ళిద్దరు కూడా నన్ను మోసం చేశారు. అయితే నేను డీమన్ కింగ్ని పట్టుకున్నా, కానీ బీస్ట్ మొనార్క్ అక్కడి నుంచి పారిపోయాడు నా సోల్జర్స్ని అందరినీ వదిలేసి. అయితే నేను డీమన్ కింగ్ బ్యారాన్ని పట్టుకున్న తర్వాత వాడు చెల్లించాల్సింది చెల్లించాడు. కానీ అప్పుడే రూలర్స్ వచ్చారు. రూలర్స్ అందరూ వచ్చి ప్లీజ్ మమ్మల్ని క్షమించండి, ఓ గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్, మనలో మనం ఫైట్ చేసుకోవాల్సిన రీజనే లేదు. వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు నన్ను ఏమీ లేని చోటికి పంపించగలరు, కానీ వాళ్ళు ఎందుకో వాళ్ళు శాంతి కోసం వచ్చారు. నాకు అసలు అర్థం కాలేదు నేను ఎవరి సైడ్ ఫైట్ చేస్తున్నాను. ఇంకా అప్పుడు నేను అలా అడిగా, అయినా మీరు మన మాస్టర్ని మీ కత్తులతోనే కదరా చంపేసింది అంటే ఆయన మా మాస్టర్ కూడా అని అంటే, మరి అలాంటప్పుడు ఎందుకు ఆయనని చంపేశారు అంటే మీకే అందరికంటే బాగా అర్థమవుతుంది కదా. ఎందుకంటే మాకు ఇంకా ఎంతకాలమని అలా యుద్ధం చేయాలని లేదు. సో మాకు యుద్ధాన్ని ముగియాలని ఉంది, అందుకే అలా చేయాల్సి వచ్చింది. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి ఓ బ్రిలియంట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ అని వాళ్ళు వేడుకున్నారు. నాకప్పుడు అర్థం కాలేదు, అందుకే నాకు ఇంకా వేరే ఏ సొల్యూషన్ కూడా కనిపించలేదు. సో నేను పగ కోసం నన్ను దాపెట్టుకున్నా. అయితే నాలోనే నేను ఈ వైట్ ఫ్లేమ్స్ మొనార్క్ అయిన డీమన్ కింగ్ బ్యారన్ని దాచుకున్నా కాబట్టి నేను ఒక్కసారి బీస్ట్ మొనార్క్ నాకు దొరికిన తర్వాత నా బాడీ నేను రికవర్ అయ్యి వాడిని అటాక్ చేద్దాం అనుకున్నా. అలా నేను దాపెట్టుకున్నప్పుడే మిగతా మొనార్క్స్ అందరూ కూడా రూలర్స్ వల్ల ఓడిపోయి వాళ్ళ పవర్స్ని అంతా కూడా కోల్పోయారు. అండ్ వాళ్ళంతా కూడా డైమెన్షన్స్లో ఉన్న క్రాక్స్ ద్వారా తప్పించుకొని పారిపోయారు. ఇక అప్పుడు కింగ్ ఆఫ్ డ్రాగన్స్ అయిన ఆయన ఎలాంటి ఫైటు వద్దనుకొని ఇప్పుడు వాళ్ళ స్ట్రెంత్ ముఖ్యమని తను నాతో చేతులు కలిపాడు. మేము ఒక కొత్త ప్రపంచం కోసం వెతికాం, ఎందుకంటే మాకు ఒక కొత్త ఆర్మీ కావాలని. ఏంటి ఎర్తా అని జెన్వు అడిగితే, అవును, మీ మనుషులకి మొనార్క్స్కి ఇదంతా వేరేగా అనిపించచ్చు, కానీ ఇదంతా కూడా మేము క్రియేట్ చేసిందే. ఇక జెన్వు వచ్చి చూస్తాడు, ఈ ఫ్లేమ్స్ ఇదంతా ఏదైనా ఫ్యూచర్లో జరుగుతుంది అంటే, లేదు ఇది మొత్తం కూడా పాస్ట్లో జరిగింది. ఏమంటున్నావు అంటే ఇప్పుడున్న డిస్ట్రక్షన్కి కారణం మొనార్క్స్ అయితే ఫస్ట్ నుంచి అసలు రూలర్స్ ఎగ్జిస్టెన్స్కి కారణం ఎవరు? అబ్సల్యూట్ బీను. కానీ ఆయనక లేడు అంటే దాని అర్థం రూలర్సు వాళ్ళ ఆర్మీతోని సెవెనర్స్తోని కొన్ని 100 సార్లు ఫైట్ చేసి ఇలా ప్రతిసారి ఇలా అంతమొందించారు. మామూలుగా ఏంటంటే రూలర్స్కి ఖచ్చితంగా కోపమే వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఒక వరల్డ్ని మేనేజ్ చేయలేకపోతున్నారు, ఆ వరల్డ్ని అన్నిహిలేట్ చేస్తున్నారని. సో దాన్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళు అబ్సల్యూట్ బీన్ దగ్గర ఉన్న ఒక టూల్ని యూస్ చేశారు. ఆ టూల్ పేరే ది కప్ ఆఫ్ రీఇన్క్రియేషన్. ఆ టూల్ యొక్క గొప్పతనం ఏంటంటే అది 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళగలదు. దాంతో రూలర్స్ వాళ్ళ దగ్గర ఉన్న దాన్నంతా కూడా యూస్ చేసి ఈ ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నారు. ఇప్పుడున్న భూమి మొనార్క్స్తో ఫైట్ చేయడానికి చాలా అంటే చాలా వీకు, ఎందుకంటే ఎర్త్ పైన మ్యాజికల్ ఎనర్జీ లేదు, ఏంటివి లేదు. పెద్ద పెద్ద బ్యాటిల్స్ వస్తే
అసలు ఈ భూమి ఎందుకు కూడా పనికిరాదు. అంత మోనార్క్స్, రూలర్స్ ఒక్కసారి బ్యాటిల్‌లోకి దిగితే ఈ ప్లానెట్ ఎన్ని సార్లయినా సరే అలాగే మిగిలిపోద్ది. అప్పుడే రూలర్స్ అందరూ ఒక డెసిషన్‌కొచ్చారు. సో, వాళ్ళు అందరిని కాపాడలేకపోయినా సరే అట్‌లీస్ట్ కొంతమందైనా సరే బతకాలనుకున్నారు. అందుకే ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం హంటర్స్ అనే వాళ్ళని క్రియేట్ చేశారు. అవును. వాళ్ళు మనుషుల్ని ఈ ఇద్దరి మధ్యన ఫైట్ చేస్తున్నప్పుడు కొంతమందైనా సరే సర్వైవ్ కావాలనుకున్నారు. అందుకే వాళ్ళలా క్రియేట్ చేశారు. ఇక జిన్‌వు ఉండి అలా అనుకుంటాడు. అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో చివరిదాకా మిగిలుండగలరో వాళ్ళు మాత్రమే అన్నమాట. అయినా సరే మళ్ళా కేవలం అంతమందే బతుకుంటే సొసైటీ ఎలా ముందుకెళ్తుంది? అయినా సరే ఈ మెమరీస్ అన్నీ గూడా డీమన్ కింగ్ దగ్గరున్నటివి గదా! షాడో మోనార్క్ ఇడిచిపెట్టినటివి. అంటే ఈ ప్రపంచం ఆల్రెడీ కొన్ని వందల సార్లు ఇలా అయిందా అంటే అవును. అయినా సరే హయ్యర్ బీయింగ్సు ఈ ఫ్లో ఆఫ్ టైమ్‌కి వ్యతిరేకంగా కాకపోయినా సరే వాళ్ళలా అని ప్రతిసారి కప్ ఆఫ్ రీఇన్‌క్రియేషన్ వాడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే రూలర్సు చాలా సార్లు వాళ్ళ మిస్టేక్స్‌ని కవర్ చేయడానికి ఎన్నో సార్లు ఇలా చేస్తూనే వచ్చేవాళ్ళు. అండ్ సువైనర్స్ అయిన మోనార్క్స్ కూడా వాళ్ళ ప్లాన్స్ అనేటివి ఇలా చేస్తూనే ఉన్నారు. ఇది ఎంత దూరం వచ్చిందంటే ఒక్కసారైనా సరే ఆ టూల్ ఆఫ్ గాడ్ రీఇన్‌క్రియేషన్ ఇంకోసారి యూజ్ చేయబడదు. అంటే నువ్వు నాకు చెప్తున్నావు కప్ ఆఫ్ రీఇన్‌క్రియేషన్‌కి ఒక లిమిట్ ఉందా అని జిన్‌వు అడిగితే ఇన్ఫినిట్ పవర్ అనేదే లేదు. నీకు అర్థమైంది గదా! ఎవరైతే ప్రపంచాన్ని క్రియేట్ చేసిన అబ్సల్యూట్ బీనే ఆయన క్రియేషన్స్ వల్ల ఎలిమినేట్ చేయబడిగాడు. కాబట్టి ప్రతి పవర్‌కి లిమిట్ ఉంటది. అయినా సరే ఆయన క్రియేషన్స్ ఆయన్ని ఎలా చంపేశారు అని జిన్‌వు అడిగితే నీకు సింపుల్‌గా చెప్పాలంటే మనుషులు క్రియేట్ చేసిన మనుషుల నుంచి మనుషులే చనిపోవట్లేదా? సేమ్ మేము కూడా అంతే. మమ్మల్ని ఫైట్ చేయడానికి క్రియేట్ చేశారు. మేము ఆయన్నే చంపేశాం. అండ్ ఆ తర్వాత ఇదంతా సువైనర్స్ అర్థం చేసుకొని వాళ్ళు కూడా రూలర్స్ మెథడ్స్ లాగే ఒక ప్లాన్ క్రియేట్ చేసుకున్నారు. రూలర్స్ ఎలా అయితే వాళ్ళ పవర్స్‌ని మనుషుల్లోకి పంపించి మ్యాజిక్ బిష్‌లని చెప్పగలిగేలా పవర్స్‌ని ఇచ్చారో సేమ్ ఈ మోనార్క్స్ అందరూ కూడా కొంతమంది మనుషులతో బాండ్ అయ్యి ఈ ప్రపంచంలోకి వచ్చారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ ప్లాన్‌ని యూజ్ చేసి రూలర్స్‌కి ఈ ప్లానెట్‌ని ఒక ట్రాప్ కింద సెట్ చేద్దామని వాళ్ళు అలా చేశారు. ఎందుకంటే వాళ్ళప్పుడు ఇక్కడున్న మ్యాజికల్ ఎనర్జీని మొత్తం రూలర్స్‌కి వ్యతిరేకంగా యూజ్ చేసి ఈ ఎర్త్ మొత్తాన్ని వాళ్ళకొక ట్రాప్ లాగా సెట్ చేద్దాం అనుకున్నారు. ఇక జిన్‌వు ఉండి అడుగుతాడు. అంటే ఇది వాళ్ళు రూలర్స్ ఆర్మీని మొత్తాన్ని గూడా ఒకేసారి అలా అంతమొందించగలరా అంటే అవును. మామూలుగా ఏంటంటే ఒక సవనర్‌కి చాలా అంటే చాలా పవర్ ఉంటది. సో, వాళ్ళు ఇంకో ప్రపంచంలోకి వస్తున్నారు అంటే వాళ్ళకి ఆ పవర్‌ని హ్యాండిల్ చేయగలిగే ఒక హోస్ట్ కావాలి. కాకపోతే నాకు ఇంకా మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్‌కి మా పవర్స్ చాలా అంటే చాలా ఎక్కువ కాబట్టి మాకు సూటబుల్ అయ్యే హోస్ట్‌లు మాకు దొరకలేదు. అలాంటప్పుడే కింగ్ కింద పనిచేసే ఒక మేజు ఒక ప్రపోజల్‌తోనొచ్చాడు. వాళ్ళు మాకు కావాల్సిన ఒక మనిషిని వెతికి పెడతామని వచ్చాడు. ఆ మేజ్ పేరే ఆర్కిటెక్. తను నాకు మాటిచ్చాడు. తను నాకొక మనిషి బాడీని ఇస్తానని. అయితే చావుకు అంచు దాకా వచ్చిన ఏ మనిషి కూడా బతకలేకపోయాడు. నాకు ఏ విజిల్ కూడా దొరకలేదు. ఆర్కిటెక్ తన దగ్గరున్న సిస్టమ్‌తోని ఒక డిజైన్‌ని క్రియేట్ చేసి హైయెస్ట్ అండ్ అలాగే లోయెస్ట్ మ్యాజిక్ పవర్‌ని సెన్స్ చేస్తూ ఒక ఫిజికల్ పవర్‌ని, ఒక సుపీరియారిటీని, ఒక గ్రేట్ మెంటాలిటీని ఆర్కిటెక్ అలాంటి ఒక మనిషి కోసం వెతుకుతూ వచ్చాడు. ఒక ఈజీ వాటి కోసం అయితే కాదు. కానీ అలా తను వెతుకుతున్నప్పుడు ఆ సిస్టమ్‌కి ఒకడు దొరికాడు. తను ఆ సిస్టమ్ యొక్క రూల్స్, ఆ గేమ్ యొక్క రూల్స్ అన్నిటి కూడా మార్చేశాడు. నువ్వు నువ్వు ఎంత వీక్ అంటే ప్రతిసారి చావు అంచుల దాకా వెళ్ళావు. అయినా సరే చావు నీ దగ్గరికి రాలేదు. నేను నిన్ను చూస్తూ ఉన్నా. ఆఖరికి ఆర్కిటెక్ వద్దన్నా సరే నేను నిన్ను ఎంచుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా. నేను నీ స్ట్రగుల్స్‌కి, నీ ఓపికకి అండ్ నీ ఫలితానికి నిదర్శనం నేను అని జిన్‌వుకి చెప్తాడు. ఇంకా జిన్‌వు ఉండి ఇలా అడుగుతాడు. అయినా నేను ఆర్కిటెక్ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే ఎక్కువున్నా సరే మరి నేను నీ పవర్‌ని హ్యాండిల్ చేయలేను గదా! అంటే ఆర్కిటెక్ కొన్ని ఆబ్జెక్ట్స్ యూజ్ చేశాడు. మనుషుల స్కిల్స్‌ని అండ్ మనిషి యొక్క ప్రిఫరెన్స్‌ని నా స్ట్రెంత్ కింద కన్వర్ట్ చేయడానికి. అదే గేమ్స్ అండ్ అలాగే రీక్రియేషన్. సో, అలా యూజ్ చేసి తను ఆర్కిటెక్ అనేది ఒక అమ్యూజ్‌మెంట్ లాగా క్రియేట్ చేసి నా పవర్‌ని నీ బాడీలోకి ఒక్కొక్క లెవెల్ కింద పంపించి నువ్వు నన్ను మ్యాచ్ చేయగలిగేలా చేశాడు. అంటే సిస్టమ్ ప్రతిసారి ఒక గేమ్ లాగా ప్లేయర్ యాస్పెక్ట్స్ అనేటివి నాకు అందుకే చూపిస్తుంది అని జిన్‌వు అడిగి, అయినా సరే నువ్వు ఆర్కిటెక్ట్‌ని మోసం చేసావుగా అంటే ఎందుకని అడిగితే, ఎందుకంటే రూలర్స్ వచ్చి సారీ చెప్పారు. తర్వాత మొనార్క్స్ నన్ను మోసం చేశారు. నాకు అర్థం కాలేదు నేను ఎవరి సైడ్ ఉండాలో.
అప్పుడే నేనొక డిసిషన్ తీసుకున్నా. అది ఎలా ఉండాలనుకున్నా అంటే, నేను నీతో ఉండాలనుకున్నా. ఎందుకంటే నిన్ను కోల్పోవాలని నాకు అనిపించలేదు. ఎందుకంటే నేనే నువ్వు, నువ్వే నేను. ఈ బాడీకి ఓనర్ ఎవరైనా సరే దాంట్లో ఏం వింత ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక్కటే. మళ్ళీ నేను ఇంకోసారి ఆఫర్ చేస్తున్నా. నీకు కావాలనుకుంటే నువ్వు ఈ డెత్ డొమైన్‌లో ఎల్లకాలం ఉండొచ్చు. నీకు కావాల్సిన కలలు, నీకేది కావాలంటే అది క్రియేట్ చేస్తూ జీవితకాంతం బతికేయొచ్చు ఇక్కడే. ఒకవేళ ఇది కాకపోతే నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి ఆ వింతైన వాటితో ఫైట్ చేస్తూ జీవితకాలం బతకాలి అని జిన్‌వూని అడిగితే, నువ్వు ఆల్రెడీ నీ డెసిషన్ తీసుకున్నావు గదా! అయినా నువ్వు లీడర్స్‌తోని ఉండలేదు. ఎందుకు నువ్వు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయావు మోనార్క్స్‌తో కలిసి? నువ్వు రూలర్స్‌తోని ఫైట్ చేసుంటే ఎప్పుడూ అయిపోయిండేదిగా అంటే, తనుండి ఇలా అంటాడు. ఎందుకంటే ఆ ప్లేస్ నేను ఉండదగింది కాదు అంటే జిన్‌వూ కూడా అదే అంటాడు. నా ఆన్సర్ కూడా సేమ్. ఈ ప్లేస్‌లో నేను ఉండాలనుకోవట్లేదు. సరే ఇక జిన్‌వూ ఉండి అడుగుతాడు. ఇదేనా లాస్ట్ టైం నేను నిన్ను చూసేది అంటే, నేను మళ్ళీ తిరిగొస్తా. కానీ నేను మళ్ళీ తిరిగొచ్చినప్పుడు షాడో మోనార్క్ కింద అవుతావు. నీ జీవితకాంతం ఎప్పుడు కూడా గుర్తుంటావు. అలాంటప్పుడు మనం మళ్ళీ కలుస్తాం. ఆఖరికి చావు చివర్లో అయినా సరే మనం మళ్ళీ కలుస్తాం. ఎందుకంటే నేనే నువ్వు అని మోనార్క్ అయితే అంటాడు. ఇక జిన్‌వూ కూడా అరైజ్ అంటాడు. అంతటితో చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ మన గ్రేటెస్ట్ స్టోరీ అయిన గాడ్స్ అండ్ మోనార్క్స్ హిస్టరీ కూడా అయిపోతుందన్నమాట. ఇక చాప్టర్ 164 స్టార్టింగ్లో అయితే సిస్టమ్ అయితే ఇలా చూపిస్తుంది. ప్లేయర్ అనే కోడ్ని డిలీట్ చేయబడుతుంది. సిస్టమ్ డిలీట్ అవుతుంది. నీకు పర్మిట్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే షాడో సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళ ఫుల్ పవర్ వాళ్ళకు వస్తుంది. తర్వాత ఐగ్రీస్కి మిగతా అందరికి కూడా వాళ్ళ ఫుల్ పవర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. షాడో మోనార్క్ యాష్బర్ను ఎటర్నల్ అవార్డ్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. నువ్వు సిస్టమ్ని డిలీట్ చేయడానికి కన్ఫర్మ్ చేస్తున్నావా అంటే ఎస్ అని నొక్కుతాడు. అండ్ ఒక లైట్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఇంకోవైపు సో ఈ రోజుకైతే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు భయ్య. సో ఈ వీడియోకి ఒక లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నా. సో ఫాస్ట్గా ఈ వీడియోకి ఒక 200 లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ 2 నెక్స్ట్ డేనే పంపిస్తా. సో 200 లైక్స్ అయితే టార్గెట్ అనమాట. ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.